నా అనుకున్న ఆత్మీయులు నన్ను వదిలేయచ్చు, నాకు ఆప్తులు అనుకున్న వాళ్ళు నన్ను గాయపరచొచ్చు. నా సొంత ఫ్యామిలీ, నా కట్టుకున్న భార్య చావరాదా, ఎందుకు నువ్వు బతకటం అని అంటుండొచ్చు. లేదా నన్ను కట్టుకున్న భర్త ఎందుకే నువ్వు చావే చావు అంటుండొచ్చు. నా కడుపును పుట్టిన పిల్లలు ఎందుకమ్మా నువ్వు చావచ్చుగా, ఎందుకు డాడీ నీలాంటి వాడు బతకటం అనొచ్చు. లేకపోతే నిన్ను కన్న నీ తల్లిదండ్రులే దరిద్ర కొట్టుదానా మా కడుపును ఎందుకు పుట్టావే చావవే అనొచ్చు. దరిద్రుడా మా కడుపును ఎందుకు పుట్టావరా, దరిద్రుడా శాపగ్రస్తుడా చావరా చావన్నారా అంటుండొచ్చు. శ్రమల కొలిమిలో, శోధనల పర్వంలో అదొక ఘట్టం. నాయనా కృంగిపోవద్దు, కలత చెందొద్దు, అధైర్యపడద్దు, విస్మయం ఉండదు. ఇవన్నీ నీ హృదయాన్ని మెత్తన చేసే దానిలో భాగం. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం నీలో రూపుదిద్దేటువంటి దానిలో భాగం. నిన్ను ప్రేమించాడు దేవుడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు. తప్పదు, నిన్ను మేలిమి బంగారం లాగా చూసుకోవాలనుకుంటున్నాడు. మరి ఆయన మాలిన్యం మురిగితో ఉన్న వ్యక్తిగా కాదు, శుద్ధ సువర్ణముగా చూడగోరాడు, మేలిమి బంగారముగా చూడగోరాడు. అందుకే పరిశోధనలో పెట్టాడు, అగ్ని పరీక్షలో పెట్టాడు. అందుకే చేదైన అనుభవాలు, మింగుడు పడని అనుభవాలు. అంత బాగానే ఉన్నారు, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు? అందరూ బాగానే ఉన్నారు, నాకేంటి ఇలాంటి జీవితం, నాకేంటి ఈ గాయాలు, నాకేంటి ఎదురు దెబ్బలు, నాకేంటి ఈ దరిద్రత, నాకేంటి ఈ వేదన? మీకు ఉన్నాయి కదా, మీ హృదయాల్లో ఉన్నాయి కదా, ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. నాకున్నప్పుడు మీకు ఉంటాయి. ఎందుకంటే మనందరం ఆయన ప్రత్యేకించుకున్న పాత్రలో ఒక్కళ్ళని కూడా వదలలో, ఎవరికి తగ్గ రేంజ్లో వాళ్ళకు ఉంటాయి. ఆ ఘట్టంలో ఇక ఆయన మనం తప్ప ఇంకెవరు మనల్ని ఆదరించలేరు, ఎవరు మనకు కనపడరు.